This is a Teja News television broadcast. హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ హిందువుల దేవాలయంలో ఎంతమంది హిందువులు కూర్చొని ధర్మ చర్చ జరుపుకుంటున్నారు. నేను ఇక్కడికి రాగానే ఒక చూసానండి, గడి ముందే హిందూ సమ్మేళనం పెట్టారు. దానిపైన భారతదేశం యొక్క జెండా ఎగురుతుంది. గడి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది? ఎంతమంది దీన్ని గులగొట్టడానికి ట్రై చేశారు? ప్రయత్నించలేదు. ఎందుకంటే అన్ని మతస్థులు కట్టారు. దాన్ని గులగొడితే మా ఇంటికి వచ్చి దాడులు చేస్తారు. అలా సనాతన ధర్మం యొక్క గడి ఏదైతే ఉందో ఆ గడిని ఈ రోజు భారతదేశం యొక్క జెండా ఎలా అయితే ఎగిరిందో అలా ప్రతి ఒక్క ఇంటి పైన కాషాయం జెండా భారతదేశం యొక్క జెండా ఎగరాలి. ఈ రోజు మనం సంకల్ప చేద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు మనం రేపు ప్రొద్దున లేచే వరకు బీబీపేట అంటే ఈ పద్మాజీపేటలో ప్రతి ఒక్కరి హిందువుని ఇంటి ముందు ఇంటి పైన కాషాయం జెండా ఎగరాలి. ఎవరైనా అన్య మతస్థులు కానీ ధర్మ పరివర్తన చేయడానికి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించిన ధ్వజాలు ఏవైతే ఆ ధ్వజాలు చూసి వాళ్ళ లోపల ఉలుకు పుట్టాలి. అలాంటి ధ్వజాలని అన్ని ధ్వజాలని మనం పద్మాజీపేటలో మనము మన ఇంట్లో కానీ మన రోడ్డు పైన కానీ మనం పెట్టాలి. ఎన్నో మత మార్పిడులు జరుగుతున్నాయి. పద్మాజీపేట ఊరికి ఏదైతే ఉందో ఆ ఊరు బేబీపేట అని మార్చడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ ఊరు పేరు ఏమైతుందో తెలుసా? స్టీఫెన్ పేట అని జరుగుతుంది. స్టీఫెన్ పేట అని పెట్టడం జరుగుతుంది. అలాంటి దుస్థితి రాకూడదంటే మనలో నవ చైతన్యం రావాలి. నేను సనాతన హిందువులని నేను గుర్తించాలి. అప్పుడే ఈ బీబీపేటను మనం పద్మాజీపేట అనేది ఏదైతే ఉందో అది చేయగలము. అప్పటి వరకు చేయలేము. మరి హిందూ ధర్మం అంటున్నారు. హిందూ ధర్మంలో ఎన్నో రకాల జాతులు ఉన్నాయి, ఎన్నో రకాల కులాలు ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో మన హిందూ ధర్మానికి దుస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనమందరం కూడా ఒక కులాల్లో, జాతిలో, మతాల్లో, ప్రాంతాల్లో విభజించిపోయాము. అందుకే ఈ దుస్థితి మనందరిపైన వచ్చింది. దీన్ని ఆలోచించలేదు మనము. నేను అంటున్నాను, అప్పటి నుంచి దుస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనలో ఐక్యత లేదు కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. మనలో ఐక్యత ఎందుకు లేదు? ఎందుకంటే నేను ఇంటి లోపల నేను కులాన్ని పూలుస్తున్నాను, ఇంటి బయట కూడా నేను కులాన్నే పూలుస్తున్నాను, ధర్మాన్ని మాత్రం మర్చిపోతున్నాను. అందుకే ఆ దుస్థితి ఈ రోజు మన పైన వచ్చింది. కడప లోపల కులము, కడప బయట హిందూ ధర్మము. కడప లోపలే కులము. నేను కడప లోపలికి వెళ్ళిన తర్వాత నేను కులాన్ని పాటిస్తాను, నేను జాతిని పాటిస్తాను, నేను నా యొక్క కులం యొక్క కుల ధర్మాన్ని పాటిస్తాను. నేను ఎప్పుడైతే కడప దాటి బయటకు వస్తానో నేను ఒక హిందూ ధర్మాన్ని పాటిస్తాను. ఒక జాగృతి ఏదైతే ఉందో ఆ జాగృతి, ఆ నవచైతన్యం ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు మన భారతదేశం ఈ ప్రపంచానికి విశ్వగురు అయ్యే సమయం ఎంతో దూరం లేదు. కానీ ఆ నవచైతన్యం రావడం కోసమే ఈ హిందూ సమ్మేళనం పెట్టడం జరుగుతుంది. వేరే కులాన్ని, వేరే సమాజాన్ని అంగీకరించి వాళ్ళ కులాన్ని పాటిస్తున్నారు, వాళ్ళ యొక్క జాతిని పాటిస్తున్నారు. కానీ సనాతన ధర్మానికి చెందిన ధర్మశాస్త్రాన్ని మాత్రం ఎవ్వరూ పాటించట్లేదు. అది పాటించాలంటే ముందుగా మనం హిందూ ధర్మం ఏంటి, హిందూ ధర్మంలో వచ్చే కులాలేంటి, ఆ కులాల గురించి తెలుసుకోవాలి. ఆ కులాలు నిర్మించింది ఎవరు? మనుషులు. జాతిని నిర్మించింది ఎవరు? మనుషులు. కానీ ధర్మాన్ని నిర్మించింది మనిషి కాదు. ఇది సనాతనము, దీనికి ఆది లేదు, అంతు లేదు. అలాంటి ధర్మము, అలాంటి ధర్మానికి చెందిన వాళ్ళము. కానీ మనని ఎవరైతే ఒక కులానికి పరిమితం చేశారో, జాతికి పరిమితం చేశారో, ఆ జాతికి పరిమితం చేసిన వాళ్ళు, కులానికి పరిమితం చేసే వాళ్ళు కూడా సనాతన హిందూ ధర్మానికి చెందిన వాళ్ళే అని మనం మర్చిపోతున్నాం. ఆ సనాతన హిందూ ధర్మాన్ని మనం గుర్తించాలి.